డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా గురువారం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో వెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. ఈ సినిమా 5 రోజులకి ఎంత వసూళ్లు తీసుకువచ్చింది, 6వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయనేది బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఇక ఫస్ట్ షో నుంచి కల్కి ప్రపంచం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించి ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింట చర్చ కూడా సాగుతోంది. కల్కి చిత్రం అరుదైన రికార్డు కూడా సాధించింది. ఈ చిత్రం విడుదలైన 4 రోజులకి 555 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది. 5వ రోజుతో 600 కోట్ల వసూళ్లు దాటింది. ఇక 6వ రోజు మరో 50 కోట్ల రూపాయల వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు. ప్రభాస్ ఖాతాలో ఇలాంటి రికార్డ్స్ కొత్త కాకపోయినా తక్కువ సమయంలోనే కల్కి ఈ ఫీట్ సాధించడం విశేషం. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలు 100 కోట్ల రూపాయల వసూళ్లు చేశాయి. కల్కి విడుదలైన 4 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల క్లబ్లోకి చేరి అరుదైన ఘనతను సాధించింది. ఇక 6వ రోజు అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ 98% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు మరో 55 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చంటున్నారు. ఈ సినిమా 4-5 వారాల వరకు డోకా లేదంటున్నారు అనలిస్టులు. అందరూ థియేటర్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక వీకెండ్, శని, ఆదివారాల్లో మరింత మార్కెట్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇంకా థియేటర్స్ కౌంట్ అయితే పెరిగే అవకాశం ఉందనేది కూడా తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో అన్ని భాషల్లో ఈ చిత్రం 330 కోట్లు తీసుకువచ్చింది. హిందీలో 121 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ 160 కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది ఇప్పటి వరకు.